నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో చిన్న పిల్లల్లో కనిపించేటువంటి ఉబ్బసం సమస్య, దానికి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. చాలా మంది చిన్న పిల్లలు అంటే సుమారుగా 5 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఎక్కువ కామన్ గా మనకు కనిపించేటువంటి సమస్య ఈ ఆయాసము, దగ్గు. అదిని అంటే బాగా హఠాత్తుగా దగ్గు రావడం, ఆయాసం వచ్చేసేయటం, ఊపిరి తీసుకోలేకపోవడం, అంటే కొంతమందికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావడం, మరి ఇంకా కొంతమంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి రావడం, ఇలాంటివి మనకి చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా కనిపించడానికి ఉండేటువంటి కారణాల్లో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, సహజంగానే పిల్లలలో కొంచెం కఫ ప్రకృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు శరీరంలో కఫతత్వం ఎక్కువగా ఉంటుంది. కఫ ప్రకృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకి ఊపిరి తీసుకుందికి ఏంటంటే ముక్కులో నుంచి తర్వాత గొట్ట అంటే ఒక నాళ, ట్రాకియా అని ఒక గొంతులో ఒక నాళ ఉంటుంది, దాని నుంచి బ్రాంకై అని ఉంటాయి. ఆ తర్వాత లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న గాలి గదులు లాంటివి నిండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వాటి లోపల ఎటువంటి కఫం అది లేకుండా, అవేమి నొక్కుకుపోయినట్టుగా లేకుండా ఉన్నట్టయితే మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతూ ఉంటాం. అయితే చిన్న పిల్లల్లో ఇవన్నీ కూడా ఇంకా చాలా సున్నితంగా ఉంటాయన్నమాట. అంటే వాతావరణంలో కొంచెం మార్పులు వచ్చినా, బాగా చలిగా అయినా కానివ్వండి, లేకపోతే కొద్దిగా వాన పడ్డా కూడా ఇవన్నీ కూడా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే అవి కొద్దిగా కన్స్ట్రిక్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే కొంత కఫం అంతా కూడా తయారైపోయి వాటిలో అంటే ఆ మార్గాలలో కఫం అది ఇరుక్కోవడం వల్ల పిల్లలు సరిగా ఊపిరి తీసుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు అంటే వాళ్ళకి దగ్గు రావడం, ఆయాసం రావడం అనేటువంటి జరుగుతుంటుంది. అలాగే మరొక కారణం ఏంటంటే పిల్లల్లో ఎలర్జీలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని పదార్థాలకు కానివ్వండి, కొన్ని వాసనలకు కానివ్వండి, పరిసరాల్లో ఉండేటువంటి కొన్ని అంటే దుమ్ము ధూళికి కానివ్వండి, లేకపోతే ఆహారానికి కానీ, ఇలా రకరకాల పదార్థాలకి వాళ్ళలో ఎలర్జీలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ ఎలర్జీలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ఎలర్జీకి కారణమైనటువంటి పదార్థం రాగానే వాళ్ళలో కఫం బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి ఊపిరి తీసుకునేటువంటి మార్గాలన్నీ కొంచెం కన్స్ట్రిక్ట్ అయినట్టుగా అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే మనకి జనరల్ గా చూసినట్టయితే ఆహార పదార్థాల పరంగా చూస్తే ఎక్కువగా మనకి నట్స్ అంటాం కదా, వేరుశనగ పప్పు కానీ, జీడిపప్పు కానీ, ఇలాంటి వాటికి కొంతమంది పిల్లల్లో ఎలర్జీ ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందికి పాలకు ఎలర్జీ ఉంటూ ఉంటుంది అనమాట. ఆ పాలు కానీ తాగినట్టయితే వాళ్ళకి వెంటనే కఫం అది తయారవడం, ఆయాసం రావడం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరొక రకం ఏంటంటే వాతావరణంలో పువ్వుల నుంచి వచ్చేటువంటి పుప్పొడి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే వాటి వల్ల కూడా కొంతమంది పిల్లల్లో ఎలర్జీలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా మనకి ఏంటంటే ఇంట్లో పెంపుడు జంతువులు అవి పెంచుకుంటూ ఉంటారు. పిల్లలు బాగా వాటికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు, పిల్లులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి. ఆ బొచ్చులో ఏంటంటే ఒక రకమైనటువంటి సూక్ష్మ జీవులు ఉంటాయి. అలాగే ఆ బొచ్చు నుంచి కొన్ని రసాయనిక పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ రెండింటి వల్ల కూడా ఏంటంటే పిల్లలకి కొంత ఎలర్జీ ఉండి ఈ పిల్లలు అంటే పెంపుడు జంతువులతో ఎక్కువగా ఉండేటువంటి పిల్లల్లో కూడా ఈ ఆయాసం అనేటువంటి సమస్య మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని వాసనలు అంటే కొన్ని సెంట్లు కానివ్వండి, స్ప్రేలు కానివ్వండి, లేకపోతే కొన్ని పెయిన్స్ వాసనలు, ఇలాంటి వాసనలకు కూడా కొంత ఎలర్జీ ఉండి ఆ వాసనలు రాగానే కూడా పిల్లల్లో ఈ ఆయాసం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ రకరకాల కారణాల వల్ల పిల్లల్లో ఈ కఫదోషం పెరగటము, తర్వాత ఈ శ్వాసనాళాలలో కొంత భాగం కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల పిల్లలకి ఏంటంటే ఈ ఆయాసం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆయాసం ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఊపిరి తీసుకోలేకపోవడం, నోటితో ఊపిరి తీసుకుంటూ ఉండటం, అలాగే ముక్కు మూసుకుపోయినట్టు అయిపోతూ ఉండటం, ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారుతూ ఉండడం కూడా ఒక లక్షణంగా ఉంటూ ఉంటుంది. విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అంటే కొంతమందికి ఫ్లెమ్ బయటకు వస్తుంది, కొంతమందికి రాదు, అలాగే గట్టిగా బాగా దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం జ్వరం కూడా కలిసి వస్తుంది అనమాట. అంటే ఈ దగ్గు ఆయాసంతో పాటుగా జ్వరం కూడా కలిసి ఉండడం అనేటువంటి కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అంటే జ్వరం కూడా ఉంది అంటే ఏంటంటే ఈ సమయంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అనేటువంటి ఒక లక్షణంగా మనం గుర్తించాలి. అందులో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా మంది పిల్లలకి పదే వస్తూ ఉంటాయి. అంటే 1 నెలకో 2 నెలలకో, కొంతమందిలో 3-4 నెలలకో, లేకపోతే కొంతమందికి శీతాకాలం వచ్చినప్పుడు, లేకపోతే కొంతమందికి వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాగ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అనమాట. వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే తగ్గిపోయింది అనుకుందుకు లేకుండా ఉంటూ ఉంటుంది. ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఆహార విషయంలోనూ, తర్వాత విహార విషయంలోనూ కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఈ సమస్య రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మామూలుగా ఎప్పుడు వచ్చేటువంటిది అయినా కానీ ఆ పిల్లలకి దగ్గు ఆయాసం వచ్చినప్పుడు, జ్వరం కూడా వచ్చి ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఈ గొంతు భాగం కనుక అంటే ఇక్కడ బాగా లోతుగా వెళ్తున్నట్టు, వాళ్ళు కష్టపడి ఊపిరి తీసుకుంటున్నట్టు ఈ భాగం బాగా లోతుకు వెళ్తున్నట్టుగా కనిపించినట్టయితే కనుక సమస్య తీవ్రంగా ఉంది అని గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఆహార విషయంలో చూసినట్టయితే ఏంటంటే, పిల్లలకి కఫదోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలన్నీ మాన్పించేసేయాలి. కొంచెం కష్టమే, పిల్లల్ని ఇది తినుకో అది తినుకో అని చెప్పడం కష్టమే, కానీ తప్పనిసరి కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే కొంచెం 2-3 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే మనం చెప్తే అర్థం అవుతుంది కనుక వాళ్ళకి అంటే సమస్య ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ తీయటి పదార్థాలు, ముఖ్యంగా తీయటి అంటే పిల్లలకి బాగా ఇష్టమైనటువంటి చాక్లెట్లు, కేకులు, తర్వాత క్రీమ్ బిస్కెట్లు, మామూలు బిస్కెట్లు కాకుండా క్రీమ్ బిస్కెట్లు కూడా అలర్జీకి కారణం అవుతూ ఉంటాయి, కఫదోషాన్ని పెంచుతూ ఉంటాయి కనుక అవి కూడా మాన్పించేసేయాలి. ఆ తర్వాత ఏంటంటే పాలతో తయారైనటువంటి పాయసాలు, ఆ పాలతో తయారైనటువంటి పాలకోవా, కలాకండ్ లాంటి స్వీట్స్, ఇవన్నీ కూడా కఫదోషాన్ని పెంచుతాయి కనుక ఇటువంటి ఆహార పదార్థాలను మాన్పించేసేయాలి. అలాగే కూల్ డ్రింక్స్, విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగటం అనేటువంటి అలవాటు కూడా పిల్లలకి ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉన్నటువంటిది. అందుకని కూల్ డ్రింక్స్ తాగేటువంటి అలవాటు కూడా మాన్పించేసేయాలి. అలాగే పిల్లలకి ఏ ఆహారానికి ఎలర్జీ ఉందో కొంచెం గమనించుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఈ సమస్య పదే పదే వస్తూ ఉంటుంది కనుక ఏది తిన్నప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది ఏంటంటే అతి చాదస్తంగా ప్రతిదానికి ఇది చేస్తే వచ్చింది, అది చేస్తే వచ్చిందని మొత్తమే మాన్పించేస్తూ ఉంటారు. అలాంటి పని చేయకూడదు. ఎదిగే పిల్లలకి చక్కటి ఆహారం అంతా కూడా అందుతూ ఉండాలి కనుక స్పెసిఫిక్ గా ఇగో ఈ పదార్థం వల్లనే వచ్చిందని గమనించినట్టయితే కనుక అటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వకుండా ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే ఈ పిల్లలకి అంటే ఈ ఆయాసం అది వచ్చే పిల్లలకి ఎప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగిస్తూ ఉండాలి. పదే పదే గోరువెచ్చటి నీళ్ళు తాగిస్తూ ఉంటే వాళ్ళకి లోపల కఫం చేరకుండా ఉంటుంది. ఈ దగ్గు ఆయాసం సమస్య ఎక్కువసార్లు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా విహార పరంగా చూసినట్టయితే అంటే విహారం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ పిల్లల్లో వచ్చేటువంటి ఆయాసానికి విహారం చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఆ విహారం విషయంలో ఏంటంటే ఇంట్లో కనుక పెంపుడు జంతువులు ఉన్నట్టయితే వాళ్ళని పిల్లలకి దూరంగా బాగా ఉంచేసేయాలన్నమాట. ఎందుకంటే వాటి నుంచి బొచ్చు రాలుతూ ఉంటుంది. ఆ బొచ్చు వల్ల వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది. అలాగే ఆ జంతువులు అంటే కుక్కలు కానీ పిల్లులు కానీ ఆ జంతువులు బొచ్చులో ఉండేటువంటి కొన్ని పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా ఎలర్జీ వస్తుంది కనుక పిల్లలకి పెంపుడు జంతువులను దూరంగా ఉంచినట్టయితే కనుక ఈ దగ్గు ఆయాసం తగ్గడానికి బాగా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కనుక దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఇలాంటి అలర్జీలు అవి ఉన్న పిల్లలకి తొందరగా దగ్గు ఆయాసం వస్తుంది. అందుకని ఇంటిని ఎప్పుడు బాగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎక్కడ బూజులు లేకుండా చూసుకోవడం, గోడలకి అక్కడ కూడా కొన్నిసార్లు చూడండి తడిగా ఉండి ఫంగస్ అది తయారవుతూ ఉంటుంది. అలాంటివి లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మనకి ఫ్లోరింగ్ అంత నేల తడిగా ఉంటూ ఉంటుంది కొంతమంది ఇళ్లలో. అలా తడిగా ఉండే నేల మీద నడుస్తూ ఉంటే కూడా పిల్లలకి ఆయాసం అది వచ్చే అవకాశం ఉంటుంది కనుక నేల తడిగా లేకుండా శుభ్రంగా తుడిచేసి పొడిగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి ఉండేటువంటి ప్రదేశాల్లో, ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లోకి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండాలి. మళ్ళీ పువ్వుల నుంచి పుప్పుడు అది వచ్చేటువంటి కాలంలో, ముఖ్యంగా ఈ వసంత ఋతువులో ఉన్నప్పుడు కూడా గాలిలోంచి ఆ పువ్వులు పుప్పుడు వస్తుంది కనుక అలాంటి సమయంలో కూడా పిల్లల్ని బయటకు తీసుకెళ్లకుండా ఉండడం అనేటువంటిది మంచి పని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటి దగ్గర తేలికగా ఎప్పుడు కూడా ఇలాగ ఆయాసం వచ్చేటువంటి పిల్లల విషయంలో చూసుకోవాల్సినటువంటి అంశం, కొంచెం కొబ్బరి నూనె తీసుకుని దాన్ని గోరువెచ్చగా చేసి దాంట్లో కొంచెం తగినంతగా కర్పూరాన్ని పొడి చేసి వేసేసి కరిగించేసేయాలి. అలా కరిగించేసినటువంటి కొబ్బరి నూనెని ఇంట్లో రెడీగా పెట్టుంచుకుని ఈ ఆయాసం అది వచ్చేటువంటి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కర్పూరం కలిపినటువంటి కొబ్బరి నూనెని ఛాతీ మీద రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉన్నట్టయితే కనుక ఛాతీ లోపల ఈ కఫం అది పేరుకోకుండా ఉండడానికి అది కూడా బాగా తోడ్పడుతుంది. ఇలాంటి అంశాలన్నీ కనుక దృష్టిలో ఉంచుకున్నట్టయితే ఈ చీటికి మాటికి ఆయాసం వచ్చేటువంటి పిల్లల విషయం అంటే ఆహారం విషయం, విహారం విషయం అన్ని కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే వీళ్ళకి ఎక్కువ సార్లు ఈ సమస్య రాకుండా ఉండడానికి, మాటికి ఏవో ఒక మందులు వాడాల్సినటువంటి అవసరం రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో వచ్చేటువంటి ఆయాసం సమస్యను తగ్గించుకోవడానికి తేలికగా తయారు చేసుకునేలాగా
అలాగే చాలా బాగా పనిచేసేలాగా ఉండేటువంటి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోబోయేది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కఫదోషాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో ఏంటంటే చిన్న పిల్లలకి మనం ఒక ఔషధం ఇచ్చేటప్పుడు అది ఎక్కువ వేడి చేయకుండా, వాళ్ళ మీద ఎక్కువ పవర్ఫుల్ గా లేకుండా ఉండేలాగా ఇవ్వాలి. అలాంటి మృదు గుణాలన్నీ కూడా మనకి పిప్పళ్ళలో ఉంటాయన్నమాట. అంటే కఫదోషాన్ని తగ్గిస్తాయి, అలాగే పిల్లల మీద ఎటువంటి ఇతర అంటే కొంచెం వేడి చేసినట్టు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడానికి కూడా పిప్పళ్ళు బాగా తోడ్పడతాయి. పిప్పళ్ళను ఏం చేయాలంటే మన ఔషధానికి వాడుకోవడానికి ముందు మూకుట్లో కొంచెం నెయ్యి వేసి ఆ నేతిలో ఈ పిప్పళ్ళను వేసేసి దాన్ని ఒకసారి వేయించాలన్నమాట. వేయించేసి అంటే కొంచెం తేలికగా పొడైపోయేందుకు వీలుగా ఉండేలాగా పెళ్ళపెళ్ళలాడేలాగా కొంచెం ఒకసారి వేయించేసి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఇలా చూర్ణంలాగా చేసేసినటువంటి పిప్పళ్ళని అంటే పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. పిప్పళ్ళ చూర్ణం తీసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే మిరియాలు. మిరియాలు కూడా కఫదోషాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ దగ్గు ఆయాసం అది ఉన్నప్పుడు ఏంటంటే లోపల ఉండేటువంటి పాసేజెస్ ట్రాకియా కానివ్వండి, బ్రాంకై కానివ్వండి, అవి కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. వాటిని రిలాక్స్ చేయడానికి కూడా మనకి మిరియాలు బాగా తోడ్పడతాయి. అయితే మిరియాలని పిప్పళ్ళలాగా ఎక్కువ తీసుకోక్కర్లేదు, కొంచెంగా అంటే ఒక 50 గ్రాముల పరిమాణంలో. అంటే పిప్పళ్ళేమో మనం 500 గ్రాములు తీసుకున్నాం, ఈ మిరియాలను మాత్రం కేవలం 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అయితే మిరియాలను చూర్ణం చేయడానికి మనం వేయించడం అనేది అవసరం లేదు, పొట్టిగా మిక్సీలో వేసేసి పొడిలాగా చేసేసుకోండి. 50 గ్రాముల మిరియాల చూర్ణాన్ని కూడా పిప్పళ్ళ చూర్ణంతో కలిపేసుకోండి. తర్వాత మనం తీసుకునేది ఏంటంటే జీలకర్ర. ఈ జీలకర్ర పిల్లల్లో ఉండేటువంటి ఎలర్జీలు అవి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందు వేడి చేయకుండా ఉండడానికి, తీసుకున్నటువంటి మందు బాగా జీర్ణం అవ్వడానికి కూడా జీలకర్ర బాగా సహాయపడుతుంది. ఆ జీలకర్రని కొంచెం మూకుట్లో వేసేసి ఒట్టిగా, అంటే ఏం నెయ్యి అంతా అక్కర్లేదు, ఒట్టిగా వేయించేయాలి. వేయించేసి తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. జీలకర్ర చూర్ణాన్ని కూడా మిరియాల చూర్ణంతో సమానంగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్ అది ఉన్నట్టయితే కనుక, లంగ్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే శరీరంలో ఏమైనా అలర్జీలు ఉన్నా వాటిని తగ్గించడానికి విడంగాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే విడంగాలు ఒక రసాయనం కూడా అన్నమాట. పిప్పళ్ళు కూడా రసాయనమే, అలాగే విడంగాలు కూడా ఒక రసాయనం కనుక టానిక్ లాగా కూడా పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. ఆ విడంగాల్ని మెత్తటి చూర్ణం చేసేసుకోండి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోండి. ఇంకా ఇందులో మనం వేసుకోవాల్సినటువంటిది ఇంకొక ద్రవ్యం ఏంటంటే సొంఠి. సొంఠి అందరికీ తెలిసినటువంటిది, దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోకర్లేదు. సొంఠి ఏంటంటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది, కఫదోషాన్ని బాగా తగ్గిస్తుంది. ఎలర్జీలు ఏమైనా ఉంటే కనుక వాటిని తగ్గించడానికి కూడా సొంఠి కొమ్ములు బాగా ఉపయోగపడతాయి. ఈ సొంఠిని కూడా ఇందాక మనం పిప్పళ్ళ లాగానే దీన్ని కూడా ఏంటంటే కొంచెం మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నేతిలో ఈ సొంఠి కొమ్ముల్ని వేసేసి, అంటే చిన్న ముక్కలాగా చేసి వేసేసి కొంచెం వేగనివ్వండి. నేతిలో వేగిన తర్వాత ఆ సొంఠి కొమ్ములు కొంచెం చల్లారనిచ్చి తర్వాత చూర్ణం చేసుకోవాలి. మళ్ళీ సొంఠి చూర్ణాన్ని ఏంటంటే మిగతా ఈ 3 మూలికలాగా మిరియాలు వాటిలాగా కాకుండా కొంచెం ఎక్కువగా ఒక 125 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. గ్రాముల సొంటి చూర్ణాన్ని కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు అంటే మనకి ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు 5 మూలికలు మనం తీసేసుకున్నాం. వీటిని తయారు చేయడానికి మనకి 2 అంశాలు కావాలి. ఏవేంటంటే ఒకటి పటిక బెల్లం, రెండోది తేనె. ముందు పటిక బెల్లం తీసుకుందాం మనం. ఈ పటిక బెల్లం ఏంటంటే కఫదోషాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంత చలవ చేయడానికి కూడా, అంటే చలవ చేస్తుందంటే మళ్ళీ కఫం వస్తుందని కాదు, లోపల వేడి అది లేకుండా ఉండడానికి పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు ఔషధం వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి పటిక బెల్లం ఉపయోగపడుతుంది. మళ్ళీ ఔషధం వేసుకున్నాక కడుపులో ఎలాంటి అనీజీనెస్ లేకుండా ఉండడానికి కూడా ఈ పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుంది. పటిక బెల్లాన్ని ఏం చేయాలంటే మెత్తటి చూర్ణంలాగా చేసేసుకొని, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు కానీ వీలైనంత వరకు మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దాదాపుగా
ఒక 250 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని తీసుకోవాలి. ఇంకా ఇందులో మనం వేసుకునే ఆఖరి ఇందాకే చెప్పాను కదా, 2 ద్రవ్యాలు, ఒకటి పటిక బెల్లం తీసుకున్నాం. తేనె కావాలి. ఇప్పుడు ఈ తేనె ఏంటంటే ఒక ఔషధం లాగా, తేనెగానే ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. కఫదోషాన్ని తగ్గించడంలో పసిపిల్లలకి చిన్నపిల్లలకి కూడా ఇది ఒక ఉత్తమమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అంటే కాస్తంత శ్లేష్మం ఉందంటే ఒట్టిగా తేనె నాకించినా కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ ఔషధం తయారీలో అంటే ఒక లేహ్యంలాగా తయారైపోతుంది మనకి ఔషధం. అలా తయారవడానికి కూడా మనకి తేనె అవసరం అన్నమాట. ఆ తేనెని ఇందాక మనం పిప్పళ్ళు 500 గ్రాములు తీసుకున్నాం కదా, దాంతో సమానంగా తేనె కూడా ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకుని మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు అన్నింటిని చూర్ణాలు తేనె అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా తయారవుతుంది, ఒక లేహ్యంలాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఒక శుభ్రంగా ఉన్నటువంటి గాజు సీసాలో పెట్టేసుకుని దాన్ని మూత పెట్టేసి 15 రోజుల పాటు దీన్ని మిశ్రమాన్ని అలా ఉంచేసుకోవాలి. అలా ఉంచేసి 15 రోజుల తర్వాత ఏంటంటే ఇందులో ఉండేటువంటి చూర్ణాలు తేనె పటిక బెల్లం అన్ని కూడా ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయి ఒక మంచి లేహ్యంలాగా తయారవుతాయి అనమాట. అంటే న్యాచురల్ గా మన ఏదో వేడి చేసి ఉడకబెట్టి ఏమి చేయకుండానే సహజంగానే ఒక చక్కటి లేహ్యంలా తయారవుతుంది. ఈ లేహ్యం పిల్లలకి చాలా చాలా అంటే రుచిగాను ఉంటుంది, చాలా మంచి గుణాన్ని కూడా చూపిస్తుంది అనమాట. ఈ పిల్లలకి చిన్నపిల్లలకి వచ్చేటువంటి ఆయాసం లేదా ఉబ్బసం కూడా అంటూ ఉంటాం కదా, ఇది తగ్గడానికి ఏంటంటే ఒక 1/2 చెంచాడు పరిమాణంలో సుమారుగా ఒక 2-3 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 పూట్ల కూడా సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో ఈ లేహ్యాన్ని పిల్లలకి ఇస్తూ ఉన్నట్టయితే ఈ ఉబ్బసం సమస్య అంటే మాటికి వచ్చేటువంటి ఆయాసం అవన్నీ తేలిగ్గా తగ్గించుకోవచ్చు. జీవితాన్ని రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా గడపడానికి రకరకాలైనటువంటి నియమాల్ని కనుక నిత్యం పాటిస్తూ ఉన్నట్టయితే మన ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా చాలా చక్కటి సూత్రాలని మనం ప్రతిసారి ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సూత్రాలన్నీ కూడా మనకి మన ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వడానికి బాగా ఉపయోగపడేటువంటివి. అటువంటి సూత్రాలలో ఒకటి ఈ రోజు కూడా మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఆహారం తినేటప్పుడు ఎంత వేగంగా తినాలి అనేటువంటి అంశం గురించి. అంటే ఎందుకంటే కొంతమంది చాలా గడగడగా తినేస్తూ ఉంటారు, కొంతమంది చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు. అంటే ఏంటంటే అందరూ భోజనానికి కూర్చుంటే ఇంకా అందరికి వడ్డించే లోపుగానే ఒక్కొక్కరికి ఏంటంటే వాళ్ళు తినడం కూడా అయిపోతూ ఉంటుంది చాలా స్పీడ్ గా, ఎంతో ఏదో పరిగెత్తాలన్నట్టుగా రన్నింగ్ రేస్ లో ఉన్నట్టుగా చాలా స్పీడ్ గా తినేస్తూ ఉంటారు. అలాగే ఇంకో కొంతమంది ఏంటంటే ఒక 4-5 కూర్చుని భోజనం మొదలెడితే ఈ రౌండ్ అయిపోయి తర్వాత రౌండ్ వాళ్ళు వచ్చి కూర్చుని తినడం మొదలెట్టేసరికి కూడా వీళ్ళు ఇంకా తింటూనే ఉంటారు. అంటే అలా సాగుతూ ఉంటుంది అనమాట. అది ఒక డైలీ సీరియల్ లాగా చాలా నిదానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ 2 విధానాలు కూడా మనకి జీర్ణశక్తికి అనుకూలమైనటువంటివి కావు. ఎందుకు కావు అంటే ఎలా తింటే మాత్రం ఏంటి, స్పీడ్ అయితే ఏంటి, లేకపోతే స్లో అయితే ఏంటి, తింటున్నాం కదా లోపల జీర్ణం అయిపోవాలి కదా అనిపిస్తుంది కదా. దానికి ఏంటంటే ఒకటి మొట్టమొదటి మనం బాగా వేగంగా తినేదాని వాళ్ళ గురించి చెప్పుకుందాం మనం. అంటే కొంతమంది ఇలా గబగబా పెట్టేసుకుంటారు నోట్లో చాలా స్పీడ్ గా అనమాట, మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా లోపలికి పెట్టేస్తుంటారు, మింగేస్తూ ఉంటారు, నవలకుండా మింగేస్తూ ఉంటారు. ఇలా వేగంగా తినేటప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మనం తినేటువంటి ఆహారం నోట్లోనే జీర్ణం అవ్వటం మొదలవుతూ ఉంటుంది. అంటే మామూలుగా కూడా చూడండి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, ముద్దని 32 సార్లు నవలండి అని చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం అతిశయోక్తిగా చెప్తాం. 32 సార్లు నవలండి అంటే ఎక్కువసేపు నవలండి అని చెప్పడం కోసం, అంతేగాని లెక్కెట్టుకుని 32 సార్లు నవలండి అని కాదు. నిదానంగా నవలడం వల్ల ఏమవుతుందంటే మన నోట్లోని లాలాజల గ్రంథుల నుంచి కొంత లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలంతో మనం తిన్న ఆహారం కలవాలన్నమాట. లాలాజలంలోనే కొన్ని జీర్ణ రసాలు కలిసి ఉంటాయి, అక్కడే జీర్ణం మొదలవుతూ ఉంటుంది. అలా కాకుండా స్పీడ్ గా తినేస్తూ ఉన్నట్టయితే ఏమవుతుందంటే
ఈ లాలాజలం వల్ల జరగాల్సినటువంటి జీర్ణక్రియ జరగదు. ఆ జీర్ణక్రియ జరగకుండా నోట్లోంచి జీర్ణాశయంలోకి అన్నం తీసుకున్న ఆహారం పరిగెట్టేస్తే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఒక స్టెప్ లో జరగాల్సినటువంటి జీర్ణక్రియ లేకుండా చేసుకున్నాం అన్నమాట. అలా ప్రతిసారి అలా గబగబా తినేస్తూ ఉంటే మనం అంటే నోట్లో అవ్వాల్సినటువంటి జీర్ణక్రియ జరగకుండా జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మిగతా క్రియ జరుగుతుంది తప్ప మొదటి లెవెల్లో జరగాల్సినటువంటి జీర్ణం జరగదు. అలా జరగకుండా జీర్ణాశయం నుంచి అది పరిగెత్తుకుంటూ మళ్ళీ చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది. ఇలా అవుతూ ఉంటే ఏంటంటే జీర్ణం సక్రమంగా జరగదు కనుక అది నెమ్మదిగా తర్వాత కాలంలో ఆమదోషం తయారవడానికి కారణం అవుతూ ఉంటుంది. ఆమదోషం అంటే మనం ఈ కార్యక్రమంలో పదే చెప్పుకుంటూ ఉంటాం. రకరకాల వ్యాధులు రావడానికి కారణమయ్యేటువంటి ఒక రకమైన టాక్సిక్ పదార్థాన్ని, అంటే ఒక రకమైన విష పదార్థాన్ని ఆమం అంటారు. అది జీర్ణం సరిగా జరగనప్పుడల్లా తయారవుతూ ఉంటుంది. ఈ తయారైనటువంటిది శరీరంలో ఎక్కడో అక్కడ ఏదో విధంగా కూర్చుని ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దీన్ని ఒక రోగంగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది అలాగే ఇలా గబగబా తినటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగనట్టయితే కనుక శరీరం కొవ్వు బాగా పెరిగిపోయి బరువు పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో కూడా కొన్ని రీసెర్చ్లు చేశారు. ఇలా గబగబా తినేటువంటి వాళ్ళలో వెయిట్ పెరుగుతుందని, అలాగే చక్కగా నవిలి తిన్నట్టయితే కనుక ఈ దవడల కదలిక వల్ల ఉత్పన్నమయ్యేటువంటి స్రావాలు మనకి కొవ్వు పెరగకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ గా ఉన్నాయనేటువంటిది ఇటీవల రీసెర్చ్ లో కూడా మనకి తెలిసినటువంటి అంశం. పేపర్లు కూడా వేశారు ఆ విషయాన్ని, బాగా నవ్వి తినడం అవసరం అని చెప్పని. అందుకని స్పీడ్ గా తినడం అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి ఆమానికి కారణం అవుతుంటుంది, అలాగే కొవ్వు పెరగడానికి కూడా కారణం అవుతుంది, అంటే బరువు పెరిగిపోవడానికి కారణం అవుతుంటుంది. అలా అయితే మరి ఇప్పుడు స్పీడ్ గా తినకూడదన్నారు, మరి చక్కగా నెమ్మదిగా తినే వాళ్ళని కూడా కాదంటున్నారు కదా అంటారు. మరి అంటే కొంతమంది అతి నిదానంగా అన్నమాట, అంటే ఒక ముద్దని ఇలా చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టడానికి కొంత సమయం, అంత స్లో మోషన్ లాగా జరుగుతూ ఉంటుంది. ఆ నోట్లో పెట్టింది నవలడానికి మళ్ళీ కొంత సమయం, అంటే నోట్లో అలా పెట్టుకుని ఉంచేసుకుంటారు, కాసేపు అలా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా నవ్వులుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా స్లో మోషన్ లో ఉండే డైలీ సీరియల్ లానే చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం చక్కగా వెచ్చగా ఉండాల్సినటువంటిది శుభ్రంగా చల్లారిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇలా నిదానంగా తినే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసు వాళ్ళు తినేటువంటి ఆహారం మీద నిలబడదు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనసు అంత స్లోగా పనిచేది, చాలా వేగంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ అన్నం విషయం వదిలేసి అది ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. మనసు లగ్నం చేయకుండా ఆహారం తీసుకుంటే మనకి అది మళ్ళీ అజీర్ణానికి కానివ్వండి, ఆమధాతు కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఇంత నెమ్మదిగా తింటూ ఉంటే మన జీర్ణాశయం లోపల కూడా ఎంత జీర్ణ రసాలు ఊరాలి అనేటువంటిది లోపల సిస్టమ్స్ కి అర్థం కాదు. అంటే ఇంకా తింటున్నామా, ఆపేసామా, అయిపోయిందా, ఇంకా ప్రాసెస్ ఉందా, ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్న సిస్టమ్స్ కి అర్థం కాక జీర్ణ రసాలు సక్రమంగా ఊరవు. అప్పుడు కూడా మళ్ళీ ఇందాక లాగానే, అంటే స్పీడ్ గా తినే వాళ్ళలో లాగానే ఈ అతి నెమ్మదిగా తినేటువంటి వాళ్ళలో కూడా జీర్ణక్రియ సక్రమంగా జరగదు. అందువల్ల వాళ్ళకి అజీర్ణాలు రావచ్చు, అంటే ఇమీడియట్ గా వచ్చేటువంటి అజీర్ణాలు కనపడవచ్చు, లేకపోతే ముందు అనారోగ్యాలను కలిగించేటువంటి ఆమైనా సరే శరీరంలో పేర్కొంటూ ఉంటుంది. అందుకని అతి నెమ్మదిగాను కాకుండా మరి గబగబా మింగేసినట్టు కాకుండా నెమ్మదిగా మామూలు స్పీడ్ లో చక్కగా నమిలి మనసుని దాని మీద లగ్నం చేసుకుని చక్కగా నమిలి తింటూ ఉన్నట్టయితే కనుక తిన్నటువంటి ఆహారం బాగా జీర్ణమై శరీరానికి చక్కగా వంట పడుతుంది, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఆయాసం సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి, ఒక చక్కని ఔషధం గురించి కూడా ఈరోజు తెలుసుకున్నాము. అలాగే మరో ముఖ్యమైన అనారోగ్య సమస్య గురించి, దానికి ఉండే ఆయుర్వేద పరిష్కారాల గురించి మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.